హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చి బఠానీతో మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీల్లో కానీ పూరీల్లో కానీ అలాగే రైస్లోకైనా లేదన్నా మసాలా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 100 గ్రామ్స్ టొమాటోలు 100 to 120 గ్రామ్స్ ఉంటాయండి. ఈ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 గార్లిక్ క్లౌస్ అంటే వెల్లుల్లి రెబ్బలు 2, అలాగే 1.5 ఇంచు జింజర్ పచ్చి అంటే అల్లంని తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ని చేర్చండి. అలాగే 2 ఎండుమిరపకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూను పచ్చిశనగపప్పులు అంటే చనాదాలు, అలాగే 1 టీ స్పూన్ ఉరద్దాలు అంటే మినప్పప్పులు, అలాగే 1 టీ స్పూను క్యూమిన్ సీడ్స్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలని చేర్చండి. చేర్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన కొంచెం సేపటి పాటు ఇలా ఫ్రై చేయండి. చూడండి, ఇక్కడ సీడ్స్ ఫ్రై అవుతున్నాయి కదా. మీన్ టైం మీరు ఏం చేస్తారంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, అలాగే మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిరపకాయలని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు 1 టీ స్పూను ఉప్పుని చేర్చండి. అలాగే 1/4 టీ స్పూను పసుపుని అనమాట. పసుపుని చేర్చిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయటం వల్ల పసుపు యొక్క పచ్చి వాసన పోతుంది. చూడండి, ఇక్కడ మిక్సీ జార్లో మీరు మిక్సీ చేసి పెట్టుకున్నారు కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా. ఈ మిశ్రమాన్ని మీరు ఆ యొక్క ఫ్రై అవుతున్న ప్యాన్కి యాడ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా వంపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొంచెం నీటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఆ నీటిని కూడా ఈ యొక్క ప్యాన్కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 నిమిషాల పాటు చూడండి, నేను ఇక్కడ నీటిని యాడ్ చేస్తున్నాను. కొంచెం నీటిని యాడ్ చేసి ఒకసారి ఇలా అలా తిప్పేసి ఈ ప్యాన్కి పోయండి. పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన 4 to 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అంతా ఫ్రై చేయండి. చూడండి, ఈ కర్రీ మరీ టేస్టీగా రావాలి అంటే పచ్చి కొబ్బరికి బదులు కొబ్బరి పాలనైనా 1/2 గ్లాస్ కొబ్బరి పాలనైనా యాడ్ చేసుకొనవచ్చు. చూడండి, ఇప్పుడు నేను 1 కప్పుడు పచ్చి బఠానీలు తీసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో ఆలుగడ్డ పీసులు అంటే పొటాటో పీసులను కూడా తీసుకున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు చూడండి, ఈ కర్రీ తయారు చేయడానికి మీ దగ్గర పచ్చి బఠానీలు లేనట్లయితే రాత్రి మొత్తం నానబెట్టిన బఠానీలనైనా తీసుకునవచ్చు, లేదంటే ఫ్రోజన్ పచ్చి బఠానీలనైనా తీసుకునవచ్చు. వీటిని కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మీరు 1-2 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడకనివ్వండి. మధ్యలో కలయబెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఈ కర్రీ టేస్ట్ తెలియాలంటే మీరు ఈ పొటాటో పీసుల్ని పూర్తిగా మెత్తగా ఉడకనివ్వకూడదండి. కొంచెం కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే మరీ మెత్తగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు, అట్లా ఉడకాలన్నమాట. ఇక్కడ 1 టీ స్పూన్ కారాన్ని చేర్చాను. అలాగే నేను వేయించుకున్న ధనియాల పొడిని 1 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూను క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడిని చేరుస్తున్నాను. చేర్చిన తర్వాత చూడండి, ఇలా బాగా కలుపుతూ 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి. చూడండి, మీన్ టైము మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉన్నట్లయితే అది కూడా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని చేర్చుకోండి. మీరు ఎక్కువ కొంచెం స్పైసీగా తినాలనుకునేవారైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ని యాడ్ చేశాను. అలాగే ఇలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత మీరు
నా గ్రేవీకి తగినట్లుగా నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేశాను 200 మిల్లీలీటర్లు. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా మీ టేస్ట్కి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసి మరి ఒక 3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. చూడండి నేను ఇక్కడ మీ దగ్గర ఆనియన్ కాడలు అంటే ఉల్లిపాయ కాడలు ఉన్నట్లయితే మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే మీ దగ్గర మెంతి ఆకు కానీ అలా లేదంటే కసూరి మేతిని కానీ ఒక కొంచెం తీసుకొని, అంటే మెంతి ఆకు అయితే ఒక గుప్పెడు, అలాగే అంటే హ్యాండ్ఫుల్ అనమాట. అలాగే కసూరి మేతి అయితే ఒక టేబుల్ స్పూన్ని కలుపుకోండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత చూడండి మూత క్లోజ్ చేసి మరి ఒక 2 నిమిషాల పాటు కూరని కుక్ అవ్వనివ్వండి. మధ్యలో కలియబెట్టడం మర్చిపోవద్దు. చూడండి ఇలా కుక్ అయిన కర్రీకి మీ దగ్గర నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఉన్నట్టయితే ఒక టీ స్పూను నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ కలపండి. కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా కలుపుకోండి. ఈ నిమ్మరసం కలిపిన తర్వాత బాగా కలియబెట్టండి. కలియబెట్టి చూడండి ఆ వేడి మీదనే 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చూడండి పచ్చి బఠానీ మసాలా కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీల్లోకి, పుల్కాల్లోకి కానీ, మసాలా రైసుల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ like to share, comment, subscribe to my channel. For more videos, don't forget to press bell icon. Thank you for